హలో అండి అందరికీ. ఈరోజు ఒక మంచి ఘాటైన పొడి ఒకటి చూపిస్తా. అది రసం చేసుకున్నా లేకపోతే నాన్ వెజ్ వంటల్లో కానీ కొన్ని వెజ్ వంటల్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. సో జలుబు చేసి మనకి గొంతంతా బాగాలేనప్పుడు ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. ఈ పొడి ప్రిపేర్ చేసుకోవడానికి అయితే నేను మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, అట్లానే పొట్టు తీసినవి 2 వెల్లుల్లిపాయలు తీసుకునే విధంగా మంచి మిక్సీకి పట్టేసుకోవాలన్నమాట. మిక్సీకి పట్టేసుకుంటే ఈ పొడి మనకి వారం రోజుల వరకు యూస్ చేసుకోవచ్చు. అంతకుమించి ఎక్కువ ఉంటే స్మెల్ వచ్చేస్తుంది. సో అప్పటికప్పుడు పట్టుకుంటే ఇంకా బెటరు. టమాటా చారులోకి వేస్తే సూపర్గా ఉంటుందండి. టమాటా చారు అంటే టమాటాలు, కొంచెం చింతపండు, కొంచెం వాటర్ వేసి ఈ పొడి ఇంకా కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా మరిగించుకున్న తర్వాత దించుకొని టమాటాల నుంచి తొక్కలు తీసేసుకొని రసం ప్రిపేర్ చేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే. అందులోకి ఇంకా కారం లాంటివి ఏం అక్కర్లేదు. ఈ పొడి వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ కానీ స్మెల్ కానీ సూపర్ అనిపిస్తుంది. మెయిన్గా మనకి వర్షాకాలంలో బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ పొడి. బాగా జలుబు చేస్తున్నప్పుడు నాటుకోడి తీసుకొని ఈ పొడితో మనము కర్రీ చేసుకుంటే ఆహా ఈజీగా సాఫ్ అయిపోతుంది గొంతు. అలానే మనకి వెజ్ వంటల్లో కూడా వేసుకోవచ్చు. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా దేనికన్నా నెంబర్ 1 అనమాట. కంపల్సరీ ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.